మొత్తానికి సీతమ్మ అటు లంకలో ఉంది అని చెప్పి తెలిసింది హనుమంతుడికి. హనుమంతుడి ద్వారా అందరికీ తెలిసింది. ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడి నుంచి సముద్రం దాటి వెళ్ళాలి. హనుమంతుడు కాబట్టి ఎగరగలిగాడు. అందరూ ఎగరలేరు కదా! ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటే రాముడు సముద్రుడికి దండం పెట్టుకుంటాడు. "మేము ఇలా లంకకి వెళ్ళాలి. నాకు హెల్ప్ చెయ్యి. ఒక దారి చూపించు" అని. ఒక 3 డేస్ అవుతుంది. ఎటువంటి రెస్పాన్స్ రాదు. ఇంకా రాముడికి కోపం వచ్చి, "ఏంటి నేను సైలెంట్‌గా ఉన్నాను అంటే నా గుడ్‌నెస్‌ని నువ్వు అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా" అని చెప్పి బ్రహ్మాస్త్రం అడ్డు పెడతాడు. అప్పుడు సముద్రుడు వచ్చి, "స్వామి అలా కాదు, నేను వాటర్‌ని. నేనేమీ చేయలేను. కానీ మీకు ఒక ఐడియా ఇవ్వగలుగుతాను. బ్రిడ్జ్ కట్టండి. దాని హెల్ప్ తీసుకుని మీరు లంకకి ఈజీగా వెళ్ళొచ్చు. మీ వానర సైన్యంలోనే నలుడు అని చెప్పి ఒక వానరుడు ఉన్నాడు. ఇతను విశ్వకర్మ అన్న ఒక మంచి ఆర్కిటెక్ట్ అంశతో పుట్టినవాడనమాట. ఈ నలుడు చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు. మహర్షులందరివి వేదాలు, కమండలాలు ఇవన్నీ కూడా నీళ్ళల్లో పడేసి ఎంజాయ్ చేసేవాడు. సో అప్పుడు ఈ మహర్షులే అతనికి ఒక శాపం ఇచ్చారు. "నువ్వు ఏం వేసిన నీళ్ళల్లో ఇక నుంచి అవి తేలుతాయే తప్ప మునిగిపోవు" అని చెప్పి. సో ఇప్పుడు సముద్రుడు ఈ నలుడు గురించి చెప్తూ, అప్పుడిచ్చిన శాపమే ఇప్పుడు వరం అయ్యింది. మీరు ఈ నలుడిని హెల్ప్ తీసుకొని ఒక బ్రిడ్జ్ కట్టండి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇది తెలుసుకున్న రాముడు నలుడిని పిలిచి ఏం చేద్దాం, ఎలా చేద్దాం అని చెప్పి డిస్కస్ చేసుకుని ఒక ప్లాన్ వేసుకుని ఇప్పుడు బ్రిడ్జ్ కట్టబోతున్నారు. అందరూ వానర సైన్యం, హనుమంతుడు, జాంబవంతుడు వీళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కోసం. ఇంకా రాముడు, లక్ష్మణుడు అక్కడ తొందరగా వెళ్ళాలని చెప్పి హనుమంతుడు తన భుజాల మీద వేసుకుని ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. ఈలోపు వీళ్ళంతా నడుచుకుంటూ లంకకి చేరుకుంటారు. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? మొత్తం రామాయణంలోనే ఈ రామ్ సేతు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఒక టీం వర్క్ లాంటిది. మనకి ఒక పర్పస్ కావాలి. ఇక్కడ రాముడు సీతమ్మని కలవడం అన్నది ఒక పర్పస్, నలుడు గైడెన్స్, ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పి. అండ్ జాంబవంతుడికి ఉన్నది ఎక్స్పీరియన్స్. ఒక్కొక్కసారి మనం చేసేది తప్పు చేస్తున్నామా, కరెక్ట్ చేస్తున్నామా, లేదా ఇంకొకలా చేసుంటే బాగుంటుంది అన్నది మనకంటే పెద్దవాళ్ళు మనతో ఉన్నప్పుడు మనకి హెల్ప్ అవుతుంది. హనుమంతుడు అంటారా, కోఆర్డినేషన్, ఏం కావాలి, ఏం చేయాలి, ఏం తీసుకురావాలి, ఎలా అందరితో మాట్లాడాలి అన్నది హనుమంతుడికి ఉంది. ఇదంతా ఇన్పుట్స్ తీసుకుని ఎగ్జిక్యూట్ చేసింది వానర సైన్యం. సో రేపు మీరు ఎప్పుడన్నా ఒక టీం వర్క్ అన్నది మీరు ఫామ్ చేసుకుంటున్నప్పుడు ఒక మంచి టీంని సెలెక్ట్ చేసుకోండి. టీం వర్క్తో చేసేది ఏదన్నా సరే, ఎంత కొంచెం కాంట్రిబ్యూషన్ అయినా సరే సక్సెస్ మనదే అవుతుంది.